అంటే మనం కూడా ఇంట్రెస్ట్ పెట్టలేదు, ప్లస్ అవకాశాలు కూడా రాలేదు. అప్పుడు ఎవరి దగ్గరికన్నా పోదాం అంటే కూడా భయం అవుతుండే నాకు. ఎవరైనా మాట్లాడదామన్నా కూడా ఏమనుకుంటాడో అని బాగా భయపడుతుంటాను నేను. ఆ తర్వాత అప్పుడు అవన్నీ ఇలా తీసుకొని మళ్ళీ నన్ను నేను కూడా కట్టుకొని అప్పుడు బయటికి వెళ్ళాను నేను. ఇక 7 సంవత్సరాలు మాత్రం బాగా ఆ 7 ఏళ్ళలోనే చంటిగాడు సినిమాకి అంతా రాసినావా తమ్మి? చంటిగాడు, బ్యాక్ పాకెట్, ఇంకా చిన్న చిన్న సినిమాలు రాసుకుంటూ వచ్చినప్పుడు అసలు మనం ఉన్నాం కూడా వదలదు, ఎవరికి తెలియదు అప్పుడు. ఆ తర్వాత మనకు నీలపురి గాజులు పడ్డది. కృష్ణవంశీ సార్ అంటే చాలా పెద్ద సార్ అంటారు ఆయన. అబ్బో అవును, ఏకదం సార్ అంట ఆయన డైరెక్టర్లా. అవును. ఆయన తానికి ఎట్లా పోతివి తమ్మి మరా? ఆయన పిలుస్తాడా మనలకు? మనం దేవులాడు ఏమైనా జరుగుతా? అయితే అప్పుడు ఆ సినిమా కోసం స్ట్రీట్ ప్లే చేసారు, వీధి నాటికలు చేసినట్టు. ఆ వీధి నాటికల బృందం కోసం ఎతుకుతున్నప్పుడు నేను అప్పుడు ఇంకా వీధి నాటకాలు కూడా చేసినాం. ఇక అన్నీ వెళ్తున్నాయి ఒక్కొక్కటి, వీధి నాటకాలు కూడా చేసినాం. అప్పుడు నాకు టీం ఉంటుండే. ఆ టీం అంతా మేము మంచిగా బ్రహ్మాండంగా ప్రదర్శనలు చేసేవాళ్ళం అన్నట్టు. అందుకని ఆ టీం తీసుకొచ్చి ఇప్పుడు మహాత్మాలో ఒక టీం ఉంటుంది వీధి నాటకాలు చేసేది, అదంతా నా టీమే అదన్నట్టు. అందులో ఉన్నావు నువ్వు మహాత్మాలో? నేను ఉన్నా అందులో. అప్పుడు మేము ఒక పాట ఉంటుంది అందులో, గాంధీ గురించి ఒక పాట ఉంటుంది. ఆ పాట 11 రోజులు షూటింగ్ చేసినాం మేము రాత్రులు. ఆ చేసిన ప్రతిసారి ఇంటి పేరు కాదర్ గాంధీ ఆ పాటని. ఆ పాటలనే ఉంటా చూడు, అలా డ్యాన్స్ చేస్తుంటే. కాకుండా అప్పుడు ఇంత జుట్టు ఉంటుంది నాకు, అలా డ్యాన్సులు చేస్తుంటాం మేము. అయితే ఆ షూటింగ్ అయిన ప్రతిరోజు నేను రోజు జానపదాలు పాడి వినిపిస్తుండే ఆయనకు. నేను వినిపించినప్పుడు ఆయనకు బాగా నచ్చి నీలపురి గాజుల పాట సినిమాలో పెట్టిండు. అది నువ్వే పాడినామంట కదా తమ్మి? నేను మా టీం అంతా పాడినాం మేము అప్పుడు. ఇప్పుడు మళ్ళీ సినిమాలో పాటగాని కూడా నువ్వే వెళ్ళినావు? అంటే చిన్నగా అక్కడక్కడ పాడుతుంటే వచ్చినాం మేము. దాంట్లో మొన్న ఇస్మార్ట్ శంకర్లకి ఇట్లా మొదలు అది ఉంటుందంట, గొగ్గు కథ, అది ఇట్లా పాడినామంట. ఒక బోనాల పాట ఉంటుంది అందులో ఒక ఒగ్గు కథ స్టైల్ ఉంటుంది. అది రాసినప్పుడు అది ఎవరికి పలకరాలే, నాతోనే పాడించిండి అది. మీద గిన్నెగానం ఉంటే ఎట్లా ఇంకొకరిని రానియవా నువ్వు? ఇంకా అట్లా కాదు, ఇవన్నీ నేర్చుకున్నా కాబట్టి నేను నాకంటూ ఒక పేరు తెచ్చుకొని అదే కాసర్ల శ్యామ్ రాస్తే కొత్తగా ఉంటుంది బాగుంటుంది అని చెప్పి తెచ్చుకున్నా కదప్ప. మేము ఇవన్నీ తిరిగి ఇవన్నీ నేర్చుకుంటేనే కదా మేము ఇక్కడ దానికి వచ్చినాం. ఇప్పుడు ఎవరైనా ఏమైనా చేయాలంటే నేర్చుకోవాలంట. అంటే ఎవరి ఇష్టం వాళ్ళది. ఎవరికి మనం ఉన్న దాంట్లో మనకంటూ ఒక పేరు తెచ్చుకోవాలి, గుర్తింపు తెచ్చుకోవాలంటే ఇవాళ ఎంత లోతు పోవాలో అంత లోతు పోవాలి. కృష్ణవంశీ సార్ అంట జపన నచ్చడంట, ఏది మస్తు సతాంచుతాడంట. అంటే సతాంచుడు అంటే ఆయనకు నచ్చింది దాకా చేసుకుంటాడు. నచ్చాలి కాకుంటే ఈ పాట ముందే రాసుకున్నది కాబట్టి ఆ పాటను సినిమాలో పెట్టిండు అక్క. ఇంకా ఇస్మార్ట్ శంకర్ దగ్గరికి వస్తే ఈ ఉక్కత స్టైల్ వాడినాయి కదా, అది యాక్షన్ చేయమంటే వాళ్ళకి చేస్తలేదు, నోరు పెదాలు తిరుగుతలేదట. అందుకని మళ్ళీ పూరి జగన్నాథ్ సార్ నన్నే పిలిచి నువ్వు అట్లా నోరు తిరగకుండా పాడినావు, నువ్వే యాక్షన్ చేయని చెప్పి నాతో యాక్టింగ్ చేయించాను. మెల్లమెల్లగా ఇక నటనకి ఇట్లా చేయి, బాగానే ఉన్నావు కదా. అంటే ఇట్లా మంచిగా ఉన్నాయి కదా, ఎందుకు ఇట్లా చేయితే ఇట్లా సంపాదించుకొని నేను వద్దంటున్నాను, కానీ అప్పుడప్పుడు నటన చేయి, పూరలకు చూపించుకోనుకుంటే ఆ మనకి మనవరాలకి రేపటి దినం అంతేనంటవా? మరా చేద్దాం, ఏదైనా మంచి ఎవరైనా మంచి పాత్రలు వస్తుంటే చేయి.